మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగాల్ మాదిరి ఆపరేషన్ టైగర్ జరుగుతోందన్న ప్రచారంతో ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో శివసేన యూబీటీ నేతలు భేటయ్యారు. కాగా ఈ సమావేశానికి 3 ఎంపీలు దూరంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే తమ నేతలందరూ తమతోనే ఉన్నారని సంజయ్ రౌత్ తెలిపారు. సమావేశానికి రానివారు వర్చువల్గా హాజరవుతారని, తాము అధికారంలోకి వస్తే బీజేపీ ఉనికిలో ఉండదని అన్నారు. బీజేపీ నేతలు ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేరని వార్నింగ్ ఇచ్చారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగాల్ మాదిరి ఆపరేషన్ టైగర్ జరుగుతోందన్న ప్రచారంతో ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో శివసేన యూబీటీ నేతలు భేటయ్యారు. కాగా ఈ సమావేశానికి 3 ఎంపీలు దూరంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే తమ నేతలందరూ తమతోనే ఉన్నారని సంజయ్ రౌత్ తెలిపారు. సమావేశానికి రానివారు వర్చువల్గా హాజరవుతారని, తాము అధికారంలోకి వస్తే బీజేపీ ఉనికిలో ఉండదని అన్నారు. బీజేపీ నేతలు ఇళ్ల నుంచి కూడా బయటకు రాలేరని వార్నింగ్ ఇచ్చారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక పట్టాన్ని అర్థం కావటం లేదు. నిత్యం సంచలనాలకి, అదేవిధంగా ఊహించని మలుపులకు కేర్ ఆఫ్ అడ్రస్ కనిపిస్తున్నాయి. శివసేన యూబీటీ అత్యవసర సమావేశం తర్వాత 3 ఎంపీల గైర్హాజరు, సంజయ్ రావత్ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెను తుఫానికి సంకేతంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఉద్ధవ్ ఠాక్రే నివాసం అనేటువంటి మాతోశ్రీలో శివసేన యూబీటీ కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. అయితే ఆ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలను బీజేపీ తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నించిన తరహాలోనే ఇప్పుడు మహారాష్ట్రలో ఉద్ధవ్ సేనను దెబ్బతీయడానికి బీజేపీ ఆపరేషన్ టైగర్ పేరుతో వ్యూహం రచిస్తుందన్న ప్రచారం అయితే జోరందుకుంది. ఈ ఆపరేషన్ టైగర్ లో ఎంతమంది శివసేన ఎంపీలు ఆకర్షితులవుతారన్నది కూడా ఇప్పుడు కీలకమైనటువంటి చర్చగా మారింది. ఈ రోజు జరిగినటువంటి కీలక సమావేశానికి 3 ఎంపీలు హాజరు కాకపోవడం తీవ్ర సంచలనంగా మారింది. గతంలో మనం చూసాం, ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసినప్పుడు కూడా మొదట ఇలాగే కొందరు నేతలు సమావేశాలకు దూరంగా ఉన్నారు. దీంతో మళ్లీ ఉద్ధవ్ వర్గంలో కూడా చీలిక వస్తుందా అనే అనుమానాలు అయితే బలపడ్డాయి. మరోపక్క ఈ అనుమానాలను శివసేన యూబీటీ ఫైర్ బ్రాండ్ నేత అయినటువంటి సంజయ్ రావత్ కూడా తీవ్రంగా ఖండించారు. సాంకేతిక కారణాలు, వ్యక్తిగత పనుల వల్లే వారు రాలేకపోయారు, వారు వర్చువల్ గా అందుబాటులో ఉన్నారని కూడా స్పష్టం చేశారు. మా వాళ్ళంతా మాతోనే ఉన్నారని క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఒకవేళ తమ కూటమి అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో బీజేపీ ఉనికి లేకుండా చేస్తాము, ఆ పార్టీ నేతలు ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేనట్టు రౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ బీజేపీకి ఘాటు హెచ్చరిక అయితే చేశారు. అయితే శ్రీనివాస్, మహారాష్ట్రలో అధికారం కోసం మైండ్ గేమ్ నడవటం అనేది కొత్త ఏమీ కాదు. ప్రతిపక్ష శివసేన యూబీటీలో అసంతృప్తి ఉందనే ప్రచారాన్ని తెరపైకి తేవడం ద్వారా ఆ పార్టీ క్యాడర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం అధికార పక్ష వ్యూహం కావచ్చు. అయితే దానికి కౌంటర్ గా సంజయ్ రావత్ అంతకంటే తీవ్రమైన హెచ్చరికలు చేయడం ద్వారా తమ పార్టీ బలహీనపడలేదు, రివర్స్ అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉందనే సంకేతాన్ని అయితే ఆయన తన ప్రకటన ద్వారా పంపారని చెప్పొచ్చు. శ్రీనివాస్, గతంలో ఏక్నాథ్ షిండే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నష్ట నివారణ చర్యలు చేపట్టే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఈసారి చిన్న అనుమానం వచ్చిన ఆపరేషన్ టైగర్ లాంటి ప్రచారాలు సాగుతున్న ఉద్ధవ్ ఠాక్రే తక్షణమే అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. అందరినీ పిలిపించి మాట్లాడడం ద్వారా పార్టీ లైన్ దాటకుండా చూసుకునే ప్రయత్నం జరిగింది ఈ రోజు. అయితే సంజయ్ రావత్ చెప్పినట్టు వారు వర్చువల్ గా హాజరయ్యారా, లేకపోతే నిజంగానే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారా అనేది ప్రస్తుతం చర్చ అయితే జరుగుతుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణంలో అయినా సమీకరణాలు మారిపోవచ్చు. రాబోయే రోజుల్లో 3 ఎంపీలు పడతాయనే దాన్ని బట్టి ఉద్ధవ్ ఠాక్రే భవిష్యత్ అయితే ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. సంజయ్ రావత్ ఎంత ధీమాగా ప్రకటనలు చేసినప్పటికీ కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో లోపల ఏదో పెద్ద వ్యూహమే నడుస్తుందన్నది ఈ అత్యవసర భేటీ స్పష్టం చేస్తుంది. అధికార ప్రతిపక్షాల మధ్య డూ ఆర్ డై లాంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఈ ఆపరేషన్ టైగర్ ప్రచారం నిజమవుతుందా, లేకపోతే ఉద్ధవ్ సేన తన మళ్ళీ బీజేపీ పైన తిరుగుబాటు చేస్తుందా, బీజేపీ వ్యూహాన్ని
ప్రతి వ్యూహాన్ని రచిస్తుందా అనేది చూడాలి. అయితే శ్రీనివాస్, మహారాష్ట్ర రాజకీయాలను చూస్తే ప్రస్తుతం ఈ శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే చుట్టూ, ఆ పార్టీ ఎంపీల చుట్టూనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ లో శివసేన ఉద్ధవ్ బాల్ ఠాక్రే యూబీటీ పార్టీకి మొత్తం 10 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభలో 9 మంది, రాజ్యసభలో 1 ఎంపీ ఉన్నారు. మొత్తం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అసలైనటువంటి శివసేన వర్గం ఈ ఉద్ధవ్ ఠాక్రే యూబీటీలో మిగిలినటువంటి ఎంపీలని తమ వైపుకి తిప్పుకోవడానికి వేసినటువంటి వ్యూహాత్మక ప్లాన్ నే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆపరేషన్ టైగర్ అని పిలుస్తున్నారు. అయితే ఈ ప్రచారం ఇంత బలంగా మారటానికి ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు ఈ అత్యవసరంగా మాతోశ్రీలో భేటీ పెట్టడమే ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఉద్ధవ్ సేనకు లోక్సభలో 9 మంది ఎంపీలు, ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి ఎంపీలు విడిపోయి వేరే పార్టీలో చేరాలన్నా లేకపోతే కొత్త గ్రూప్ ఏర్పడాలన్నా కూడా కనీసం 3/2 2/3 మంది ఎంపీలు బలం ఉండాలి. అంటే 9 మందిలో కనీసం 7 ఎంపీలు కలిసి వస్తేనే వారిపైన అనర్హత ఏర్పడకుండా ఉంటుంది. ప్రస్తుతం షిండే వర్గం ఆ 7 మంది ఎంపీలని టార్గెట్ చేసింది. అందులో 6 లేదా 7 ఇప్పటికే షిండేతో టచ్ లోకి వెళ్లారన్న లీకులు రావటం వల్ల ఈ ప్రచారం ఒక్కసారిగా ఊపందుకునే చెప్పొచ్చు. ఇటీవల మనం చూసాం, ఢిల్లీలో జరిగినటువంటి ఎన్డీఏ కూటమి సమావేశాల సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందినటువంటి కొందరు ఎంపీలు కూడా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రహస్యంగా కలిశారనే వార్తలు ముంబై మీడియాలో కూడా అంతగా హల్చల్ చేశాయి. కేంద్ర మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ కూడా ఈ ఆపరేషన్ టైగర్ చివరి దశకు వచ్చింది, ముహూర్తం చూసుకొని పూర్తి చేస్తామని బహిరంగంగానే వ్యాఖ్యానించడం ఈ అనుమానాలకి మరింత బలం చేకూర్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే పార్టీ పరిస్థితి ప్రతిపక్షంలో ఉంది. నియోజకవర్గాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావడం ప్రతిపక్ష ఎంపీలకు పెద్ద సవాల్గా మారింది. రాబోయే రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలి, లేకపోతే నియోజకవర్గాల్లో పనులు జరగాలన్నా కూడా అధికార పక్షంలో ఉంటే మేలనే భావన కొంతమంది ఎంపీల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే మొత్తానికి 2022లో ఎమ్మెల్యేలు చీల్చి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన తరహాలోనే ఇప్పుడు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఠాక్రే బలాన్ని పూర్తిగా లాగేసుకుని ఠాక్రే వర్గాన్ని రాజకీయంగా మరింత బలహీనపరచడమే ఈ ఆపరేషన్ టైగర్ వెనుక ఉన్నటువంటి అసలైన స్కెచ్ గా మనకి అర్థమవుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.